హాయ్ ఎవ్రీవన్, ఎగ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక ఎగ్స్ పగలగొట్టేసుకోవాలండి. ఎగ్స్ వెంబడే కదపకుండా ఒక 2 సెకండ్స్ అలా ఆగి కదుపుకోవాలండి వాటిని మెల్లిగా. ఇలా అయితే కొంచెం పెద్ద పీసెస్ వస్తాయి. వెంబడే కలిపేస్తే చిన్న పీసెస్ లాగా వస్తాయి. ఈ పీసెస్ అన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో ఫ్రైడ్ రైస్కి సరిపోయేంత ఆయిల్ వేసేసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు వేసి వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కూడా వేసి కొద్దిగా వేగించుకోవాలి. అలాగే కరివేపాకు, టమాటా కూడా వేసి కొద్దిగా మగ్గించుకున్న తర్వాత దాంట్లోనే కొద్దిగా పసుపు అండ్ కారం పొడి అండ్ సాల్ట్ కూడా కొద్దిగా వేస్తున్నాను. ఎక్కువ వేసుకోకూడదు. వేసుకొని బాగా కలిపేసేయాలండి. ఇప్పుడు అన్నం ఇలా పొడి పొడిగా వండుకొని ఆ టమాటా దాంట్లో ఈ రైస్ వేసేయాలండి. దానిపైన కొద్దిగా కొత్తిమీర, అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసి ఇప్పుడు పైనుంచి సాల్ట్ సరిపడేంత వేసి బాగా కలుపుకోవాలి. అంతే అండి ఎగ్ రైస్. కింది నుంచి బాగా కలిపేసుకోవాలి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.